ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశం ఆపదలు. ఆపదలు ఆపదలు మీన్స్ ట్రబుల్స్. ఆపదల గురించి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనిస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఆపదలు ఎవరికి వస్తాయి, ఎవరికి ఆపదలు వస్తాయి, ఎవరికి బాధలు వస్తాయి, ఎవరికి కష్టాలు వస్తాయి, ఎవరికి సమస్యలు వస్తాయి అని అంటే ఒక మొక్కలో గబుక్కులు చెప్పేస్తారు. చెప్పండి, ఎవరికి బాధలు వస్తాయి, ఎవరికి ఆపదలు వస్తాయి, ఎవరికి కష్టాలు వస్తాయి? ఎవరికి వస్తాయి? మంచివాళ్ళకి వస్తాయా, చెడ్డోళ్ళకి వస్తాయా? మంచివాళ్ళకి కాదు కదా వచ్చేది, చెడ్డోళ్ళకే బాధలు వస్తాయి. బాధలు పడేవాళ్ళందరూ, ఆపదలు పడేవాళ్ళందరూ, అపాయాలు పడేవాళ్ళందరూ, కష్టాలు పడేవాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే ఏమని చెప్తాం, వాళ్ళు ఏదో చేసుకున్నారు, అందుకని వాళ్ళకి ఈ ఆపద, అందుకని ఈ బాధ, అందుకని ఈ సమస్య వచ్చిందని అంటూ ఉంటారు. అదొక భావం. వాస్తవం గమనిస్తే నీతిమంతులకు జరిగినట్టుగా దుష్టులకు జరుగుతుందంట, దుష్టులకు జరిగినట్టుగా నీతిమంతులకు జరుగుతుందంట కొన్ని సందర్భాల్లో. అంటే మంచి వాళ్ళకి జరగాల్సినటువంటివి జరగకుండా చెడ్డవాళ్ళకి జరుగుతున్నాయంట. మంచి అంట చెడ్డవాళ్ళకి జరగాల్సిన కీడు ఆపదలు అంతా కూడా మంచి వాళ్ళకి జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితాలు అందరిది ఒకేలాగా లేదు, అంతా ఒకటే కాదు, కొంచెం వేరువేరుగా ఉన్నాయి. సో ఇకపోతే బైబిల్లోకి మనం వెళితే, దేవుని గ్రంథంలోకి వెళ్ళి ఈ విషయాన్ని మనం ధ్యానం చేసినట్లయితే కీర్తన 34వ అధ్యాయం 19వ వచనం, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. ఎవరికంటే ఆపదలు? నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. సహజంగా ఏదైనా ఒక ఊరకనే మనం అనుకుందాం, ఒక వ్యక్తిని పొడిచారనుకో, ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఏం చేస్తారు? జైలు అంతే. ఒక శిక్ష, ఒక 3 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాలు శిక్ష వేస్తారు అంతే. ఇంకా ఏదైనా చేశారనుకో ఇంకోటి అంతే. కానీ ఇక్కడ నీతితో బ్రతికే వాళ్ళకి, నియమాలతో బ్రతికే వాళ్ళకి, భక్తితో బ్రతికే వాళ్ళకి, దేవుని నమ్ముకుని ఒక యథార్థము, ఒక న్యాయము, ఒక కనికరము, ఒక నీతి, ఒక భక్తి అనేటువంటి ఇటువంటి లక్షణాలతో ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వాళ్ళకు వచ్చే ఆపదలు, వాళ్ళకు కలిగే ఆపదలు ఒకటి కాదు, అనేకము. లోకంలో ఒక మనిషి ఏదైనా తప్పు చేస్తే ఆ మనిషిని పోలీసు వాళ్ళు తీసుకుని కోర్టు కాపు చెప్తే కోర్టు వాళ్ళని నువ్వు ఇది చేసావు కాబట్టి దీనికి శిక్ష అని చెప్పి ఏదో ఒక శిక్ష వేసి వాళ్ళందరికీ వదిలేస్తారు. కానీ నీతితో జీవించేటువంటి వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళరు, నీతితో బ్రతికేటువంటి వాళ్ళని కోర్టుకు తీసుకుని ఆలోచించరు, నీతితో ఉండేటువంటి వాళ్ళకి వచ్చే సమస్యలకి జైల్లో పెట్టరు. వీళ్ళ సమస్యలు వేరుగా ఉంటాయి, వీళ్ళ ఇబ్బందులు వేరుగా ఉంటాయి, వీళ్ళ కష్టాలు వేరుగా ఉంటాయి, వీళ్ళకి సంభవించేటువంటి ప్రతి ఆపద వేరుగా ఉంటుంది, అనేకం ఉంటాయి. ఒకటి కాదు. జడ్జి ఒకటే శిక్ష చేస్తారు, ఒక తప్పు చేస్తే ఒకటే శిక్ష. కానీ ఇక్కడ నీతితో నడవటం వలన ఒక్క సమస్య కాక అనేక సమస్యలు, ఒక్క ఆపద కాక అనేక ఆపదల వారి జీవితంలో సంభవిస్తాయని ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. అందుకని కొంతమంది ఏం చేస్తున్నారంటే, అప్ప నీతితో బ్రతకాలంటే మన వల్ల కాదు, ఏదో ఒక అవినీతి లేకపోతే మనం బ్రతకలేము, యథార్థంగా బ్రతకాలంటే అది మన వల్ల అయ్యేటువంటిది కాదు, ఏదో కొంచెం చిన్న అబద్ధాలు ఆడాలి, చిన్న మోసాలు చేయాలి, ఏదో ఒక రకంగా బల్ల కింద చేతులు పెట్టి డబ్బులు తీసుకోవాలి, ఇలాగా కొంతమంది కప్పుతుతోనూ బ్రతుకుతూ ఉన్నారు. కొంతమంది అయితే ఈ సంపాదనే చాలట్లేదు, రాత్రిపూటలు ఎక్కడ కన్నాలేద్దామా, ఎవరిని దోచుకుందామా, ఎక్కడికి వెళ్ళి ఎత్తుకుని వద్దామా అని చెప్పి కొంతమంది అలా ప్రయత్నిస్తున్నారు. కొంతమంది బాగా చదువుకొని వారి తెలివితేటలు ఎలా ఉపయోగిస్తున్నారంటే, ఈ రోజున చాలా రకాలుగా వ్యాపారాలను మనుషులు మాయ చేయటంలోనూ అనేక రకాలుగా వాళ్ళ తెలివితేటలను ఉపయోగిస్తూ ఉన్నారు. కేవలం బ్రతకడం కోసం. న్యాయంగా అయితే మనం బ్రతకలేం, నీతితో అయితే మనం బ్రతకలేం. నీతితో మనం బ్రతికితే ముద్ద మనకు దొరకదని కొంతమంది ఆలోచనతో ఈ అక్రమమైనటువంటి మార్గాల్లో వెళ్ళిపోతూ సుఖపడుతున్నాం అని అనుకుంటున్నారు. ఏదో ఒక రోజు జరిగితే వెళ్తే ఇలాగా చేయిద్దని అనుకుంటున్నారు, అంతే వాళ్ళ పరిస్థితి. కానీ నీతిమంతులకైతే, యథార్థవంతులకైతే అడుగడుగున ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కష్టం ఎదురుతూనే ఉంది. అందుకని నీవు నీ జీవితంలో నీతితో బ్రతికితే కష్టాలు వస్తాయి, ఆపదలు వస్తాయని చెప్పి అవినీతిలో బ్రతకాలని చూడమాక. ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ సమస్యలు ఒకవేళ ఉంటే నీవు బ్రతికినంత కాలంగా ఉంటాయి, చచ్చాక ఉండవు. బ్రతికినంత కాలమే ఈ బాధలు ఉంటాయి ఒకవేళ ఉంటే.
చచ్చాక నీకు స్వర్గము, నెమ్మది, దేవుని రాజ్యము, పరలోక పట్టణం అనేది నీకు ఉంటుంది. నీవు ఇక్కడేదో తాత్కాలికమైన ఈ జీవితం కోసం అక్రమమైన మార్గాల్లో నడిచి అవినీతిమంతులుగా బ్రతికి, అన్యాయస్తులుగా బ్రతికి, మోసగారులుగా బ్రతికితే వాళ్ళకు వచ్చేటువంటి ఆపద యుగ యుగాలు మండి అగ్నిగుండంలో ఉంటారు. తరతరాలు అగ్ని మండలంలో మండుతూ ఉంటారు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం చెప్పే సత్యం, నువ్వు భయపడకు, ఆపదలకు భయపడమాక, అపాయాలకు భయపడమాక. ఎందుకనంటే తర్వాత మాట దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవునికి స్తోత్రం. వాటన్నిటిలో నుండి అంటే నీకు ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విమోచిస్తానని చెప్తున్నాడు. ఎన్ని రాని నీకు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇరుకు ఇబ్బందులు నీకు రాని, వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విమోచిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందుకని నీతితో బ్రతికితే కష్టాలని పారిపోమాక, భయపడమాక, నీతిని విడిచిపెట్టమాక, న్యాయాన్ని విడిచిపెట్టమాక, సత్యాన్ని, ధర్మాన్ని విడిచిపెట్టమాక. దేవుడు విడిపిస్తాడు. నీ నీతికి, నీ న్యాయానికి, నీ యథార్థతకు, నీ యొక్క సత్యానికి వచ్చేటువంటి సమస్యలు ఏమైనా, ఆపదలు ఏమైనా, కష్టాలు ఏమైనా, వాటన్నిటిలోంచి దేవుడు నిన్ను విమోచిస్తాడు. వాటన్నిటిలో నుంచి యెహోవాని విడిపించును, రక్షించును, కాపాడునని దేవుని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. సార్, దేవుడే మనల్ని కాపాడుతాడు, దేవుడే మనల్ని రక్షిస్తాడు. కనుక ఆయన దగ్గర మనం ఎలా ఉండాలంటే నీతిగా జీవించాలి, నీతిగా జీవించాలి. కొన్ని సందర్భాలు మనం చూద్దాం. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. సో మొదటికి వెళ్ళిపోదాం. చరిత్రలో మొట్టమొదటికి మనం వెళ్ళిపోతే హేబేలు. ఎవరతను? ఎలాంటి వాడు అతను? ఎలాంటి వాడు? ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో హేబేలు ఎటువంటి వాడు ఇక్కడ రాయబడినటువంటి ఒక మాటను మనం ఒకసారి చూద్దాం. హేబేలు ఎటువంటి వాడు? చూడండి వాక్య భాగాన్ని. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. దేవునికి స్తోత్రం. హేబేలు ఏ సాక్ష్యం పొందాడంట? నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. సో హేబేలు ఎవరంటే నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడు అంటే అతడు దేవుని నమ్మాడు, అతడు దేవుని మాట విన్నాడు. తన అన్నయ్య అన్నటువంటి కయ్యను కంటే కూడా శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు. దేవునికి బలి ఇప్పించి ఆరాధించాడు, దేవుని స్తుతించాడు. హేబేలు నీతిమంతుడు. సో ఈ నీతిమంతుడికి కష్టం వచ్చిందా? బాధ వచ్చిందా? సమస్య వచ్చిందా? ఎవరి ద్వారా వచ్చింది? ఎవరో కాదు, స్వయాన తన అన్న, తనకంటే పెద్దవాడయ్యుండి, బుద్ధి జ్ఞానాలతో నడవలసినటువంటి వాడయ్యుండి, సమాజానికి మాదిరిగా, తన తమ్ముడికి ఒక మాదిరిగా, ఆదర్శంగా ఉండవలసినటువంటి ఆ పెద్దవాడే చిన్నవాడైనటువంటి తన తమ్ముడైనటువంటి హేబేలును కొట్టి చంపాడు. సో ఇతని బాధ, ఇతని వేదన, ఆ రక్తము భూమిలోకి వెళ్ళి ఆ రక్తము దేవునికి మొరపెడతా ఉంది. ఇలాగా నీతిమంతులకు సమస్యలు ప్రారంభము నుంచే వస్తూ ఉన్నాయి. చరిత్ర ప్రారంభము నుండే చరిత్రలో నీతిమంతులకు, దేవుని బిడ్డలకు, దేవునిలో ఉండేటువంటి వారికి, దేవుని నమ్మేటువంటి వారికి, దేవునిని వెంబడించేటువంటి వారికి కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు వస్తూనే ఉన్నాయి. అయినా వారి ప్రార్థన మానల, అయినా వారు దేవుని విడిచిపెట్టలా. హేబేలు రక్తము ప్రార్థన చేయటం మానివేసిందా? పైకి చూడాలి. అర్థమవుతుందా? గమనిస్తున్నారా? హేబేలు రక్తము తన అన్న కొట్టినందుకు, తన ప్రాణాన్ని తీసినందుకు, తనకు అన్యాయం జరిగినందుకు, తనకు అపాయం కలిగినందుకు ప్రార్థన ఏమైనా మానేశాడా? మానలేదు. ప్రార్థన మానలేదు. ఆయన రక్తము తన శరీరం నుండి వేరైపోయి ఈ భూమిలో పడిపోయినా ఆ భూమిలో నుండి దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఆ భూమిలోంచి దేవునికి ఆ రక్తము మొరపెడుతుంది. సో నీతిమంతులు ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అది ఎవరితో వచ్చినా, ఎవరి ద్వారా వచ్చినా దేవునిని విడవమాక ప్రార్థన చేయి.
నీ ప్రార్థన నేను రక్షిస్తుంది, నీ ప్రార్థన నీకు న్యాయం చేస్తుంది, నీ ప్రార్థన నిన్ను ఆదుకుంటుంది. హేబేలు ప్రార్థన ఆలకించిన దేవుడు దిగువచ్చి కయ్యను నువ్వు చేసినది ఏమిటి అని నిలదీశాడు. దేవుడు నిలదీశాడు, నువ్వు చేసిన పని ఏమిటి అని నిలదీసి, నీవు చేసిన పనికి ఇదిగో ఈ శాపాన్ని నువ్వు అనుభవిస్తావని చెప్పి కయ్యనుకు కొన్ని శాపాలు ఇచ్చాడు. ఆ కయ్యూనికి ఆ తర్వాత ఏడుటూ ప్రారంభించాడు. అయ్యో ప్రభువా, నేను భరించలేనిది నన్ను ఎవరైనా చూస్తారంటే నా పరిస్థితికి ఇంతే అని ఏడుస్తాడు. ప్రియులారా, ఒక కయ్యను ఏడవటమే కాదు, అలాంటి వాళ్ళు ఎంతో మంది ఈరోజు ఏడుస్తున్నారు. ఇక్కడ గమనించవలసింది ఏమిటి అని అంటే, కయ్యోను దుష్టుని సంబంధి అయితే, హేబేలు దేవుని సంబంధి అయితే, ఈ దేవుని సంబంధులకు ఈ దుష్టుని సంబంధులకు ఎప్పుడు సమస్యలే, ఎప్పుడూ సమస్యలే. ఎక్కడైతే దుష్టులు ఉంటారో, ఎక్కడైతే దుర్మార్గులు ఉంటారో, ఎక్కడైతే సాతాను సమాజం ఉంటుందో, ఆ సాతాను సమాజం వల్ల దేవుని బిడ్డలకు, నీతిమంతులకు, పరిశుద్ధులకు, విశ్వాసులకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినా ప్రార్థన మానకూడదు, అయినా ప్రార్థన మానకూడదు. ప్రార్థన చేయాలి. వారి ప్రార్థనే వారిని రక్షించింది, వారి ప్రార్థనే వారి ఆపద నుంచి బయటపడవేసింది, వారి ప్రార్థనే వారికి న్యాయం చేసింది. హేబేలు తన రక్తము భూమిలోకి వెళ్ళిపోయినా ఆ రక్తము ప్రార్థన చేయటం మానలేదు, చేస్తూనే ఉంది ప్రార్థన. ఇది భక్తి. నీకేదన్నా ఆపద వస్తే గుడికి రానంటావు, నిన్నెవరన్నా ఏమన్నా అంటే నేను గుడికి రానంటావు. నీకేదన్నా చిన్న కష్టం కలిగితే నేను ఎందుకు దేవుని నమ్మాలి, నేను ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను ఎందుకు దేవుని అడగాలని నువ్వు అనుకుంటావు. సో నీ భక్తికి పరీక్ష వస్తే, ఒకవేళ నీ విశ్వాసానికి ఒకవేళ ఇది పరీక్ష అయితే, నీ నమ్మకానికి ఒకవేళ ఇది నీకు పరీక్ష అయితే, నువ్వు మానేస్తావా, చేస్తావా? నువ్వు దేవుని దగ్గరికి వస్తావా, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండిపోతావా? గమనించండి. నీతిమంతులకు అనేక ఆపదలు వస్తాయి, కానీ వాటన్నిటి నుంచి దేవుడు వారిని విడిపిస్తాడనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం, కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 107 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన ఎప్పుడు చేశారంట? కష్టకాలములో, కష్టకాలములో, కష్టములో వారు దేవునికి మొరపెట్టారు. కష్టకాలాలలో దుష్టుల వల్ల, దుర్మార్గుల వల్ల, అనీతిమంతుల వల్ల, అల్ప విశ్వాసుల వల్ల, భక్తిహీనుల వల్ల దేవుని బిడ్డలకు కష్టాలు వస్తే ఆ కష్టాల్లోనే వారు దేవునికి మొరపెట్టారు. మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుని కష్టాలు తెచ్చేమను, అప్పుడు నేను గుడికి వస్తానంటారు. వాళ్ళు ఇంటికాడు ఉంటారు, సోమరోళ్ళకు లాగా, బద్దకస్తుల్లాగా, దరిద్రులాగా ఇంటికాడు ఉంటారు. నా కష్టాలు తీర్చేమను, అప్పుడు నేను గుడికి వస్తాను. కష్టాలు తీరిపోతే గుడికి వస్తారు. అంటే దేవుని దగ్గరికి రారు, కానీ కష్టాలు ఇంటికాడ ఉంటారు, తీరిపోతాయి. వస్తారు, వచ్చి ఏం చేస్తారంటే ఒక గట్టిగా ఇస్తారు, దండం పెడతారు, వెళ్ళిపోతారు. లేకపోతే పులిహార ఇస్తారు, బూందీ ఇస్తారు, దండం పెడతారు, వెళ్ళిపోతారు. లేకపోతే ఒక వారం కనపడి హాజరు వేసుకుని మొక్కస్థుతి కోసం వస్తారు, కనపడతారు, అందరికి వందనాలు చెప్తారు, టాటా బాయ్ బాయ్ చెప్తారు, వెళ్ళిపోతారు. ఇది చేసే పని ఇలాంటి వాళ్ళు. కానీ భక్తు పనులు ఏం చేస్తారంటే, కష్టాలు తీరాలని దేవుని దగ్గరికి వస్తారు, ప్రార్థన చేస్తారు, కష్టాలు తీరాక దేవుని దగ్గర ఉండిపోతారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, నా కష్టాలు తీరిపోతే, నా బాధలు తీరిపోతే, నా రోగం తగ్గిపోతే అప్పుడు నేను దేవుని దగ్గరికి వస్తానంటారు. బాగున్నంతసేపు సినిమాలకు, షికారులకు ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు అడ్డమైన చోట్లన్నిటికీ తిరుగుతూ ఉంటారు. బాధలు వచ్చాక మాత్రం తీరిస్తప్పుడు వస్తానంటారు. కొంతమంది అంటారు, నన్ను పిలిస్తే నేను వస్తానంట. నన్ను ఎవరు పిలిస్తే? దేవుడు పిలిస్తే. దేవుడు పిలిస్తే వస్తారు. పనికి మాలిన వాళ్ళై బుద్ధి లేకోకుండా ఏ సినిమా హీరో పిలవడో, ఏ సినిమా హీరోయిన్ పిలవడో, ఏ డైరెక్టర్ పిలవడో, ఏ నిర్మాత పిలవడో, కానీ వెళ్ళిపోతారు ఆ సినిమాకి. వాళ్ళు పిలవకుండా వెళ్ళిపోతారు. వాళ్ళు పిలవకుండా వీళ్ళు ఎప్పుడు వస్తుందో కాచుకుని ఉండి, మా అభిమాని ఎరా అవునా కదా కుర్రోళ్ళు, మా అభిమాని ఎప్పుడు వస్తాడని కాచుకొని ఉండి డబ్బులు పోగేసుకుని రెడీగా ఉండి వెళ్ళిపోతారు. వాళ్ళు పిలవరు, అట్లకైతే వెళ్తారు. దేవుడి దగ్గరికి రమ్మంటే పిలిస్తే వస్తా. నువ్వు పిలవకపోతే ఏంటి నష్టం ఏంటి? అసలు నువ్వు రాకపోతే నష్టం ఏంటి? ఇక్కడ ఎవరికి నష్టం? ఎవరు పోగొట్టుకునేది, ఎవరు నాశనమై
అయ్యేది, ఎవరు శ్రమలో పడేది? మనమే మనమే మనమే. బార్ షాపుల్లో మేము మందు అమ్ముతున్నాం రండి అని బైక్ పెట్టిన కానీ చెప్తున్నారా? ఏమన్నా పిలుస్తున్నారా? తాగితే చస్తామని చెప్తున్నారే, అయినా అక్కడికి వెళ్తారు. పిలవకుండా అక్కడికి వెళ్తారు. పిలవని పేరెంట్ వాళ్ళకి బాగానే వెళ్తారు, పిలవకపోయినా వెళ్తారు. దేవుని దగ్గరికి రమ్మంటే నన్ను పిలిస్తే వస్తా, నాకు ఆహ్వానం పలికితే వస్తా, నాకు మర్యాద ఇస్తే వస్తా, నాకు పూలు చల్లితే, నాకు దండలు ఇస్తే వస్తానంటారు. ఎవరి కోసం అండి? ఎవరిని ఉద్ధరిద్దామని, ఎవరిని బ్రతికిద్దామని, ఏం చేద్దామని? నువ్వు నా కోసం రావక్కర్లా, నీ కోసమే రావాలి. నేను సృష్టించిన నీ దేవుని కోసం రావాలి తప్ప ఎవరి కోసమో కాదు, మనుషుల కోసం కాదు. దేవుని కోసం దేవుని దగ్గరికి మనం రావాల్సిన వారమైన దేవునికి స్తోత్రం. ఇక్కడ అందుకని వాక్యం ఏమని చెప్పబడుతుంది? కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టరు. ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే కష్టాల్లో ప్రార్థన చేస్తారు. నువ్వు నీ కష్టాల్లో ఏడవకూడదు, నీవు నీ కష్టాల్లో తింటూ మానేయకూడదు, నీవు నీ కష్టాల్లో కృంగిపోకూడదు, ప్రార్థన చేయాలి. ఇదే కదా మనం నేర్చుకుంటున్న లేఖన సత్యం. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు. దేవుడు ఏం చేశాడంట? ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు. ఆపదలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి. ప్రార్థన చేస్తాను, విడుదల పొందారు అంతే. ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని లేఖనాలు గమనిస్తే నీతిమంతులకు బాధలు వస్తాయి, విశ్వాసులకు బాధలు వస్తాయి, దేవుని బిడ్డలకు కష్టాలు వస్తాయి. నీతిగా నియమంగా భక్తిగా జీవిస్తే వాళ్ళకి సమస్యలు వస్తాయి, రాకుండా ఏముండదు. కానీ వాటి నుండి దేవుడు విడిపిస్తాడు. నువ్వు నమ్ము, నువ్వు ప్రార్థించి, నువ్వు దేవుడిని అడుగు. దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు దేవునిలో ఉండవు అంతే, అంతేగాని భయపడిపోమాట. నీతి నిమిత్తము హింసింపబడేవాడు ధన్యులు అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరంటే హింసింపబడేవాళ్ళు? నీతి నిమిత్తం, నీతిగా, న్యాయంగా, యథార్థంగా, ధర్మంగా, సత్యంగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని సొత్తుగా నువ్వు బ్రతకాలంటే నీకు హింసలు వస్తాయి, ఆకలి తప్పులు వస్తాయి, సమస్యలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అనేకం వస్తాయి. ఒకవేళ నేను పడి చంపేస్తాడు, నీ మీద లేని భయమని వేసి నేను చంపి పడేస్తాడు కూడా. అయినా అక్కడే వాళ్ళు ఎవరంట? ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్తా. ధన్యులు, ఎంతో ధన్యులు, యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ధన్యము, ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఇహమందున పరమందున నోరు రెండు కలవు, ఇహమందున పరము నోరు రెండు కలవు. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన ధన్యము, ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. హల్లెలూయా. ప్రభువుని కలిగినటువంటి వారికి హింసలు రాని, ఏమన్నా రాని, వాళ్ళు ఎవరంటే ధన్యులు. వాళ్ళది పరలోక రాజ్యం, వాళ్ళది పరలోక రాజ్యం. వాళ్ళది సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానాలు వచ్చినా, హింసలు వచ్చినా, ఏ ఆపదలు వచ్చినా, ఏ అపాయాలు వచ్చినా, మరణమే వచ్చినా సరే వెనుతిరగక దేవుడు విడిపిస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు రక్షిస్తాడని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ జీవితం ధన్యకరంగా మారింది, నీ జీవితం ఆశీర్వాదంగా మారింది. లేదు నీతిగా బ్రతకడం కష్టమని, దేవుని బిడ్డగా బ్రతకడం కష్టమని, బాప్తిస్మం తీసుకుంటే బ్రతకడం కష్టమని, దేవుని దగ్గరికి వెళ్తే మారి బ్రతకడం కష్టమని, నీవు అవినీతిలోనే, అన్యాయంలోనే, అక్రమంలోనే, మోసాల్లోనే, అబద్ధాల్లోనే, దొంగతనాల్లోనే నువ్వు బ్రతుకుతూ ఉంటే శాపముగా, దరిద్రముగా నీ జీవితం ఘోరంగా తయారవుతుంది. నిత్య నరకం యుగయుగాలు అనుభవించవలసిన పరిస్థితి నీకు వస్తుంది. అటువంటి పరిస్థితి నీవు నీ జీవితంలో తెచ్చుకోకూడదు.
చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుదాం. హేబేలు, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకియా కుమారుడకు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. చూసారా, నీతిమంతుడైన హేబేలు మొదలుకొని జకరియా వరకు కూడా రక్తము చిందించిన వారు దేవుని కొరకు, సత్యము కొరకు, దేవుని కొరకు, నీతి కొరకు, న్యాయము కొరకు రక్తము చిందించినటువంటి వారందరూ అలాగా నీతిగా భక్తిగా దేవుళ్ళు బ్రతికారు. అలాంటి వాళ్ళందరి రక్తము ఈ దుర్మార్గుల మీద, ఈ దుష్టుల మీద సాక్ష్యముగా నిలిచి ఉండిపోతున్నారు. ఎవరెవరు దేవుని బిడ్డలకు అన్యాయం చేశారు, ఎవరెవరు దేవుని బిడ్డలకు అపనిందలు మోపారు, ఎవరెవరు దేవుని బిడ్డల జోలికి వచ్చారు, ఎవరెవరు దేవుని బిడ్డలను హింసించి బాధించి అవమానించారు, వారి ప్రాణాలు తీశారు, వారందరికీ ప్రతిఫలం ఇవ్వబోతున్న ఒక రోజు ఉంది. ఈ భూమి ఆకాశం వారి మీద సాక్ష్యం ఇస్తుంది. వారి రక్తము సాక్ష్యం ఇస్తుంది, వారి రక్తం మొరపెట్టింది. ఆ తర్వాత వాళ్ళు నిత్య నరకాగ్నికి పోతారు. కనుక ఇక్కడ దేవుని వాక్యం, నువ్వు సత్యంగా బ్రతకాలనుకుంటే, నువ్వు నీతిగా బ్రతకాలంటే, నువ్వు దేవుని కొరకు బ్రతకాలంటే, నువ్వు దేవుని పని ఏమైనా చేయాలి అని నీవు అనుకుంటే నీకు సమస్యలు వస్తాయి, ఆపదలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బంధకాలు వస్తాయి. అది ఎవరి వల్ల అంటే హేబేలుకి స్వయాన తన అన్న వల్లనే కష్టం వచ్చింది. మరి నీకు నీ అక్క వల్ల రావచ్చు, నీ అన్న వల్ల రావచ్చు, నీ సొంత వల్ల రావచ్చు. నీకు తెలుసా, అపోస్తలుడైనటువంటి పౌలు తన జీవితంలో తనకు ఆపదలు వచ్చినాయి. ఎవరి వల్ల వచ్చినాయో చెప్తాడు. చూడండి, తన చరిత్ర, తన సాక్ష్యాన్ని చెప్తాడు. తనకు ఆపదలు ఎవరి వల్ల వచ్చినాయి, ఎందుకు వచ్చినాయో చెప్తున్నాడు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూద్దాం. 26వ వచనాన్ని చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. అనేక పర్యాయములు, మోర్ టైమ్స్. చూడండి, అనేక పర్యాయాలు, అనేక సార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రయాణములలోను, చూడండి, నదుల వలనైనా ఆపదలలోను, దొంగల వలనైనా ఆపదలలోను, నా స్వజనుల వలనైనా ఆపదలలోను, అన్యజనుల వలనైనా ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వల్ల ఆపదలలోను ఉంటిని. ఎవరి వల్ల ఉన్నారట? చివరి మాట అర్థమైందా? ఎవరంటాడు? సహోదరులు. ఓ సహోదరులు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎవరాళ్ళు? కపట సహోదరులు, కపటము కలిగిన వారు, ఈర్ష్య, అసూయ, స్వార్థము కలిగినటువంటి వారు. దేవుని బిడ్డలు ఎవరన్నా ఎదుగుతున్నారంటే, దేవుని బిడ్డలు ఎవరన్నా పైకి వస్తున్నారంటే, దేవుని బిడ్డలు ఎవరన్నా ఇల్లు కట్టుకుంటున్నా, ఒక గొలుసు కొనుక్కున్నా, ఓ మంచి బట్టలు కట్టుకున్నా, ఓ బండి కొనుక్కున్నా, ఏడుపు మొక్కలు తెగ ఏడుస్తూ ఉంటారు. ఆ ఈర్ష్యతో, ఆ ఏడుపుతో వీళ్ళ మీద ఏదో ఒక రకంగా బురదలు చల్లుదామని, ఏదో ఒక రకంగా వీళ్ళని నాశనం చేద్దామని, ఏదో ఒక రకంగా వీళ్ళని ఘనంగా ఉండకుండా అగౌరవం చేద్దామని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరంటే కపట సహోదరులు. కయ్యోను ఎవరు? ఈర్ష్యపడిన వాడు కాదా? అసూయపడిన వాడు కాదా? నేను అర్పిస్తే దేవుడు అంగీకరించలేదు, నా తమ్ముడు అర్పిస్తే దేవుడు అంగీకరించాడని తన తమ్ముడి మీద ఈర్ష్యపడినటువంటి వాడు కదా. ఎవరు? తన సొంతమే కదా, తన రక్తమే కదా. ఈ కయ్యను ఎవరు? కయ్యను ఎలాంటి వాడు? అసూయ, స్వార్థం, క్రోధం ఉన్నటువంటి వాడు. పౌలు చెప్తున్నాడు, నాకు ఆపదలు వచ్చినాయి. ఆపదలు ఎవరి వల్ల వచ్చినాయంటే కపట సహోదరుల వల్ల. సహోదరులే, దేవుని బిడ్డలే. వాళ్ళు కూడా దేవుని బిడ్డలని నమ్మి, దేవుని సంఘమని నమ్మి, దేవుని ప్రజలను నమ్మి వాళ్ళ వలన ఆపదలు వచ్చినాయి. ఓన్లే వాళ్ళేదో సహోదరులు వచ్చినాయి అని అనుకుంటే మరొక మాట, అందులో మరొక మాటను చెప్తున్నాడు. ఆ మాటను కూడా గమనిస్తే మధ్యలో ఒక మాట రాస్తుంది, అది నేను చదువుతా వినండి. అందులో రాయబడినట్టు, నా స్వజనుల వలనైన ఆపదలలోను, సొంత ప్రజలు, దే ఆర్ ఓన్ పీపుల్, సొంత ప్రజలు.
మై ఓన్ రిలేటివ్స్, సొంత బంధువులు, వాళ్ళ వల్ల ఆపదలు వచ్చినాయి అంట. అంటే తన సొంత ప్రజలు, తన బంధువులు, తన వారి వల్ల వచ్చిన ఆపదలు. ఓ పక్క అన్నదమ్ముల వల్ల ఆపదలతో ఉన్నాడు, మరో పక్క ఎవరి వల్ల వచ్చినాయి అంటే స్వజనులు, తన సొంత ప్రజల వల్ల ఆపదలు వచ్చినాయి. అంటే కష్టాలు, ఆపదలు, సమస్యలు ఎవరి వల్ల వస్తున్నాయో మీరు గమనించాలి. దేవుని బిడ్డమైన నీవు, దేవుని సొంతమైన నీవు, నీకు వచ్చే ఆపదలు, నీకు వచ్చే కష్టాలు ఎవరి వల్ల వస్తున్నాయో, ఎందుకు వస్తున్నాయో ఒకసారి ఆలోచించాలి. పౌలు చెప్తున్నాడు, సేవ చేస్తూ ఉంటే, దేవుని పని చేస్తూ ఉంటే, తన పక్కన ఉన్నటువంటి సహోదరుల వలన, తన సొంత బంధువుల వలన ఆపదలు వస్తూ ఉన్నాయి. ఓన్లీ నా వాళ్ళ వల్లనే కదా ఈ బాధలు, ఈ కష్టాలని అనుకుంటే అన్యజనుల వల్ల కూడా ఆపదలు వచ్చినాయి. ఆ మాట కూడా చెప్తారు. అది కూడా గమనించారా మీరు? అది కూడా గమనించారా? అన్యజనుల వలనైనా ఆపదలలోను, ఎవరు ఆపదలంట? అన్యజనుల వలనైనా ఆపదలోను. అదే స్వజనులు బాధ పెట్టిన వాళ్ళే, అన్నదమ్ములు అక్కచెల్లెలు బాధలు పెట్టిన వారే, అరే బయట ప్రజలు, అన్య జనాంగము, దేవుడు అంటే ఎరిగిన ప్రజలు, వాళ్ళు బాధ పెట్టినటువంటి వారే. అంటే ఎవ్వరు చూడు మనుషులని, మనుషులు ఎక్కడుంటే అక్కడ సమస్యలు. అది అయిన వాళ్ళని, కాని వాళ్ళని, అది నీ ఇంట్లో వాళ్ళవని, అది నీ బయట వాళ్ళవని, దేవుని ప్రజలకు అవిధేయులుగా కొంతమంది తయారయ్యి దేవుని ప్రజలను ఆపదలు, హింసలు, బాధలు పడేయాలని కొంతమంది పూనుకుని పనులు చేస్తూ ఉన్నారు. కనుక గమనించండి, నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకం. దైవజనుడైన పౌలు నీతిగా, నియమంగా, ఎంతో ఘనంగా, గొప్పగా దేవుని పని చేస్తూ ఉంటే అతనికి ఈ ఆపదలన్నీ సంభవిస్తున్నాయి, అతనికి కష్టాలన్నీ వస్తున్నాయి. తన స్వయాన తన సోదరుల వల్ల వస్తున్నాయి, తన బంధువుల వల్ల వస్తున్నాయి, బయట జనాంగం వల్ల వస్తున్నాయి. ఓన్లీ మనుషులతోనే కదా బాధలు తట్టుకుందామని అనుకుంటే మనుషులే కాదంట, నదుల వలనైనా ఆపదలలోనూ చెప్తాడు అక్కడ. నదులు ఓన్లీ ఎదులో నదులే కదా అని అనుకుంటే నదులు విడిచిపెట్టలేదు ఇతన్ని, సముద్రములు కూడా ఇతన్ని విడిచిపెట్టలేదు. సముద్రం వలన ఆపదలలోనూ, నదులలోనూ ఆపదలే ఇతనికి, సముద్రం వల్ల ఆపదలే ఇతనికి. అర్థమైందా? స్వజనులు, పరజనులు, తోడబుట్టిన వారు, దూరస్తులు, అందరి వలన ఆపదలు అనుభవిస్తూ ఉంటే ఇక్కడ నీటి వలన కూడా, నదుల వల్ల సమస్యలే, సముద్రం వల్ల సమస్యలే. ఎంతటితో అయిపోయిందా అని అనుకుంటే ఈ నదులు వద్దులే అని చెప్పి, ఈ సముద్రాలు వద్దులే అని చెప్పి ఎక్కడో అరణ్యానికి వెళితే అరణ్యంలో ఆపదల వలన, అరణ్యంలో కూడా ఆపదలే, అడవిలోకి వెళ్ళిన ఆపదలే. పోనీ అడవిలోకి వెళ్తే బాధలు వస్తున్నాయి, పోనీ పట్టణానికి వెళ్దామంటే పట్టణంలో కూడా ఆపదలే. పౌలు తన ప్రయాణంలో, పౌలు దేవుని పని చేసుకుంటూ వెళుతూ ఉంటే, నదిలోకి వెళ్ళని, సముద్రంలోకి వెళ్ళని, అడవిలోకి వెళ్ళని, పట్టణంలోకి వెళ్ళని, సొంత బంధువుల దగ్గరికి వెళ్ళని, అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళని, కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళని, ఎక్కడికి వెళ్ళినా ఆపదలు వస్తూనే ఉన్నాయి. అయినా సరే ఎవరి వల్ల, దేని వల్ల ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదు పౌలు. ఆ ప్రార్థనే అతనికి జయాన్నిచ్చి, ఆ ప్రార్థనే అతనికి విజయాన్నిచ్చి, ఆ ప్రార్థనే అతని ఆపదలన్నీ గురించి తీసివేసి దేవుడు అతనికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మంచి పోరాటం పోరాడాను అన్నాడు. ఏంటి ఈ ఆపదలు, ఈ కష్టాలు? ఎటు వెళ్ళినా ఆపదలు వచ్చినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరి వలన ఆపదలు వచ్చినా ప్రభువుని మాత్రం విడవక ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెరసాలలో వేసిన, సంఖ్యలో దిగించిన, చెరసాలలో వేసిన, సంఖ్యలో దిగించిన, స్తుతి పాదాలే పాడుమా, యేసువే స్తుతి పాదాలే పాడుమా, యేసువే
ఎవరి వలన ఆపదలు వచ్చినా, దేని వలన ఆపదలు వచ్చినా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రార్థనే అతన్ని రక్షించింది. చెరసాల్లో పడైని, ఎక్కడైనా పడైని, ఎక్కడైనా అతను పడవేని, ప్రార్థన మానలేదు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలు సీలయు చూసారు ఏం చేస్తున్నారంట? దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండగా దేవునికి స్తోత్ర. ఏం చేస్తున్నారట? పౌలు శీల మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారు. అంటే బాగున్నప్పుడా, సుఖంగా ఉన్నప్పుడా, ఏ ఇబ్బందులు సమస్యలు లేనప్పుడా? కాదు. ఒక దయ్యం పట్టి ఒక పిల్ల పీడించబడుతూ ఉంటే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆ బిడ్డను బాగు చేసినందుకు అతను తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసి కొట్టి వాడి బట్టలు తీసి కాళ్ళకు చేతులకు బండలు వేసి బిగించి తలుపులలో వేసి తాళవేసి కాపలా పెట్టారు. ఒళ్ళంతా రక్తాలు కారుతూ ఉన్నారు. వస్త్రహీనులై ఉన్నారు. ఓ ప్రక్క మంట, నొప్పి, బాధ. ఇలాంటి కష్ట స్థితిలో, ఇలాంటి ఆపదలో పౌలు శీలలు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అంటే ప్రార్థన ఏ స్థితిలో కూడా మానలేదు. నీకు చిన్న బాధ వస్తే ప్రార్థన మానేస్తావు, చిన్న సమస్య వస్తే నువ్వు ప్రార్థన మానేస్తావు, కొంచెం నీరసం వస్తే నువ్వు ప్రార్థన మానేస్తావు, లేకపోతే ఎవరన్నా ఏదన్నా అంటే మానేస్తావు. ఇది నామకార్థుల లక్షణం. ఇదే నామకార్థుల లక్షణం. ఇదే నిజమైన భక్తులు, నిజమైన దేవుని బిడ్డలైతే వారు ప్రార్థన మానరు. ఇంత పొద్దున్న ప్రార్థన ఏమొస్తామని అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నామకార్థులు ఈ రాత్రి పూట ప్రార్థన ఏంటండి అని అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అర్ధరాత్రిలో ప్రార్థన ఏంటండి బాబు మమ్మల్ని నిద్రపోనేవారు అనేవాళ్ళు ఉన్నారు. పౌలు శీలలు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారంట? మధ్యరాత్రి వేళ 12 గంటల సమయంలో పాటలు పాడుతున్నారు. 12 గంటల సమయంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదే నీవైతే ఏం చేస్తావు? నీకు ఆపదలు వచ్చినాయి, నీకు కష్టాలు వచ్చినాయి, నీకు సమస్యలు వచ్చినాయి, నువ్వేం చేస్తావు? నీవైతే ఏం చేస్తావు? పౌలు శీలలు అయితే ప్రార్థన చేస్తున్నారు. వారి కష్టాలు జయించడానికి ప్రార్థనకి టైం లేదండి. దేవుని దగ్గరికి రావడానికి ఈ రోజు ఆ రోజు అని లేదు. దేవుణ్ణి అడగటానికి ముహూర్తాలు లేవు. 24 గంటలు ఏ రోజైనా సరే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయొచ్చు. ఏ సమయంలోనైనా సరే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయొచ్చు. ఎప్పుడైనా సరే నువ్వు దేవుని దగ్గరికి రావచ్చు. దేవుడు నిద్రపోయేవాడు కాదు, దేవుడు శ్రమించేవాడు కాదు, దేవుడు అటు ఇటు వెళ్ళేవాడు కాదు. నీవు ప్రార్థన చేయడానికి నువ్వు మోకరిస్తే వెంటనే నీ పక్కనే ఆయన ఉండి నిన్ను ఆదుకునేటువంటి వాడు ఆయన. అందుకని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయి. అంటే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా ప్రార్థన మానకూడదు. నీ ప్రార్థన నీకు జయమిస్తుంది. నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. నీకు అపాయాలు ఆపదలు వచ్చినని భయపడి తిరిగి వారిలో పారిపోతే, ఒకవేళ నువ్వు కృంగిపోతే, ఒకవేళ నువ్వు చేతగాని వారైపోయి దేవునికి నీవు చెడ్డపేట తెస్తావు, నీ జీవితంలో నువ్వు కూడా నష్టపోతావు. కాబట్టి ఇక్కడ నీవు అలా ఉండకూడదని దేవుని యొక్క ఆలోచన. బాధలు ఒక రకంగా కాదు, అనేక పర్యాయములు అన్నాడు పౌలు. అనేక పర్యాయాలు ఒక్కసారి కాదు. తన ప్రయాణాల్లో, తన పరిచర్యలో అందరి వలన, అన్నిటి వలన బాధలు అనుభవించిన వాడే. ఏంటి ఈ కష్టాలు అని అనుకోవాలా? అవి నీతి కిరీటాలుగా మారినాయి, మహిమ వస్త్రాలుగా మారినాయి. ఆ బాధలు, ఆ శోధనలు అవన్నీ కూడా గొప్ప దీవెనగా మార్చబడ్డాయి. కాబట్టి అందుకని నీవు కూడా ఈ రోజున దేవుని కొరకు, దేవుని నమ్మి, నీతి కొరకు, సువార్త కొరకు, సత్యము కొరకు ఒకవేళ ఎటువంటి బాధలు అనుభవిస్తున్నా, ఎటువంటి కష్టాలను నువ్వు అనుభవిస్తున్నా, భయపడక దేవుడు నిన్ను విమోచిస్తాడు. దేవుడు నీ పట్ల అద్భుతాన్ని చేస్తాడు. దేవుడు నీ పట్ల నిలిచి పౌలు గాని మంచి పోరాటం పోరాడి ఎలాగ నీతి కిరీటం పొందుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఎంత ఆశగా ఉన్నాడో నీవు కూడా ఈ రోజున దేవుని బిడ్డవై నీవు కూడా అలాగే ఉండాలి. అలా దేవుళ్ళ నువ్వు అభివృద్ధి చెందాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. సో నీతివంతులకు కలిగే ఆపదలు అనేకం అయినా పర్వాలేదు, దేవుడి విజయాన్ని ఇస్తాడు. పౌలుకి ఎన్నో వచ్చినాయి. నీ గురించి నువ్వు చెప్పుకుంటే నీకు ఎన్నో ఉండొచ్చు. నీకు ఎన్నో ఆపదలు, నీకు ఎన్నో కష్టాలు, నీకు ఎన్నో అవమానాలు, నీకు ఎన్నో బాధలు ఉండొచ్చు. ఎవరి వల్ల? నీ వాళ్ళ వల్ల అవ్వచ్చు, బయట వాళ్ళ వల్ల అవ్వచ్చు, లేకపోతే దేని వల్ల అవ్వచ్చు. దైవజనుడైనటువంటి రాజుబాబు గారు ఓ పాట పాడారు. ఆత్మీయులే నన్ను అవమానించగా
క్రియల వలన వస్తాయి. సో జాగ్రత్త. సంఘాన్ని నమ్మి కూడా కొంతమంది దేవుని పెట్టలే కదా, గుడికి వస్తున్న వాళ్ళే కదా నమ్మొద్దు. వీళ్ళు దేవుని పెట్టలే కదా అని చీరలు ఇచ్చేయద్దు, వీళ్ళ దేవుని పెట్టలే కదా అని అప్పులు ఇచ్చేయద్దు, వీళ్ళ దేవుని పెట్టలే కదా అని అవి ఇవన్నీ అడిగారని ఇచ్చేయద్దు, వీళ్ళ దేవుని పెట్టలే కదా మాట మీద ఉంటారు కదా అని అనుకోవద్దు. కొంతమంది ముసుగేసుకున్న వాళ్ళు ఉన్నారు, గొర్రె చర్మము కలిగి తోడేల స్వభావం కలిగినటువంటి వారిని పక్కనే ఉంటారు. మోసపోవద్దు. అలాగే అయిన వారైనా కాని వారైనా, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఈర్ష్యపరులుగా ఉంటారు, కపటం కలిగిన వాళ్ళు ఉంటారు, వారవలైనటువంటి వాళ్ళు ఉంటారు. నీ ఎదుగుదల, నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదాన్ని చూసి ఏదో ఒక రంగా నేను నాశనం చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. అవన్నీ పట్టించుకోమాక, దేవుని వైపు చూడు, దేవుని మాట విను, దేవుని ప్రార్థించు. ఎవరి వలన ఏదొచ్చిన వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విమోచిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. కాబట్టి నీకు మొదట నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. దేవుని విడపాయినటువంటి జీవితం నీలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటే నీకు కలిగే ఆపదలు అనేకమైన ఎన్నైనా వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆపదలు దేవుడు, రక్షించిన దేవుడు ఈ రోజు నిన్ను కూడా రక్షించేవాడు, నిన్ను కూడా కాపాడేవాడు. నీ పక్షంగా నీ బాధ నుంచి, నీ కష్టాల నుంచి విడిపించే గొప్ప దేవుడు ఉన్నాడు. ప్రార్థన చేద్దాం.